శ్రీ మహాదయ సాయి కృష్ణాయ నమః. ఓం శ్రీ సాయి గీతాం బోధకాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం జ్ఞాని చేసేటువంటి కర్మకు అజ్ఞాని చేసేటువంటి కర్మకు ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసుకుందాం. ఇక ఈరోజు మనం తర్వాత అంశం తెలుసుకుందాం. జ్ఞాని నేను దేహమును కాను, సచ్చిదానంద రూపమై జనన మరణరహితమై సనాతనమై అవ్యయమైనటి ఆత్మయే నేను కాని నశ్వర దేహాది సముదాయమును కాను అన్నారు. తద్బ్రహ్మ నిష్కలామహం నచ భూత సంగ అన్నాడు భగవంతుడు. ఇట్లా దృఢముగా నిశ్చయించి అహంభావమును పారద్రోలి మమ్మత్వరహితుడై కర్తృత్వ భావమును వీడి అసక్త బుద్ధితో కర్మలు ఆచరించి ముక్తుడగును. కావున కర్మలను ఆచరించుటకు పూర్వము వాని యందు కుశలత్వం ఎట్లు సంపాదించగలరో ఆ రహస్యమును తెలుసుకునవలెను. అట్టి కర్మ కుశలత్వము జ్ఞానము వలనే కలుగును. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో తొలుగొల్తనే మనకు జ్ఞానమును ఉపదేశించి కర్మయందు కుశలత్వమును సంపాదించేటువంటి కీలకమును బోధించి ఆ పెదవ కర్మయోగమునకు ఉపక్రమించారు. యోగస్థక కుర్ము కర్మాణి, ఆత్మయందు నిలకడ కలిగి అసక్త బుద్ధితో కర్మలను చేయము అనేటువంటి మహామంత్రాన్ని ఆ తర్వాత మొదలుపెట్టారు. కాబట్టి మహాత్ములు జ్ఞాన ప్రాప్తి అనంతరం చేసేటువంటి లోకసేవ సామాన్యులు చేసేటువంటి సేవ కంటే ఎన్నో రెట్లు అధికమై నిష్కలంకమై ఒప్పుతూ ఉంటుంది. జ్ఞానమును పొందిన పిదప వారి సంస్కారమును అనుసరించి కొందరు నివృత్తి అవలంబించుతుందరు, మరికొందరు ప్రవృత్తిని స్వీకరించుదురు. ఆ తర్వాత ప్రవృత్తిని స్వీకరించినప్పటికీ వారికి నివృత్తి ఫలమే కలుగును. శ్రీకృష్ణుడు, జనకుడు, ఇక్ష్వాకువు మొదలైనటువంటి చక్రవర్తులు, శంకరాచార్యులు, వివేకానంద మొదలగు సన్యాసులు ప్రభావముచే వారలను కర్మ ఏమాత్రము బంధింపకుండెను. కాబట్టి ప్రవృత్తికైనను నివృత్తికైనను జ్ఞానము సర్వజీవులకును అవశ్యము సంపాదింపదగినది. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే, జ్ఞానముతో సమానమైనటువంటి పవిత్రమైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు అని గీత యందు జ్ఞాన ప్రభావం ఎలుగెత్తి దాటారు. అయితే అపరోక్ష జ్ఞానము హృదయం చక్కగా కలగాలంటే గీత యొక్క 13వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అమానిత్వాది జ్ఞాన గుణములను సాధకుడు చక్కగా అభ్యసించాలి. అట్టి జ్ఞాన గుణములు అభ్యసించనిదే జ్ఞేయ వస్తువు అయినటువంటి పరబ్రహ్మము అనుభూతము కానేరదు. మరియు భగవద్గీత 7వ అధ్యాయంలో 4 రకములైనటువంటి భక్తులు చెప్పబడ్డారు. వారు ఎవరంటే ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని అని చెప్పారు. ఉదార సర్వ ఏవ ఏతే జ్ఞానినా త్వయిత్మైవ మే మతం, వారందరూ కూడా మంచివారే, కానీ అందు జ్ఞాని సాక్షాత్ నేనే అని నా అభిప్రాయం అని శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానము యొక్క సర్వోన్నత స్థితిని విశదీకరించారు. జ్ఞాని సాక్షాత్ భగవంతుడే, భగవంతునకును జ్ఞానికిని ఏమాత్రమూ భేదము లేదు అని ఆ వాక్యముల యొక్క అర్థము. ద్వైత సాధనలన్నీ కూడా క్రమముగా వికసించి అద్వైతములోకి జీవుని కొనిపోయినవి. ఇక భగవంతుడు భక్తుడు అనేటువంటి భేదం అక్కడ లేదు. ఇరువురును ఒకే సచ్చిదానందఘన స్వరూపమై అలరారుదురు. అదే జీవితం యొక్క చరమస్థితి, అదే సాధన యొక్క అంతిమ దశ, అదే జీవన్ముక్తి. జ్ఞానం యొక్క ఫలితం ఎంత మహిమతో కూడి ఉన్నది. కాబట్టి ప్రతి వారును తమ జీవితంలో ఇటువంటి అమోఘమైనటువంటి జ్ఞానస్థితిని సంపాదించి జన్మ సాధకత పొందవలెను. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.